ఫ్రెండ్స్, వైష్ణవి విషయంలో చాలా అంటే చాలా ట్విస్టులు జరుగుతున్నాయి. అసలు నిజం చెప్పాలి అంటే ఆ దుర్మార్గుడు ఒక క్షణికావేశంలో చేసి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వాడు చేసిన పని ప్రీ ప్లాన్డ్‌గా చేశాడనమాట. అయితే నిజానికి గత కొన్ని రోజులుగా నాకు 5,00,000 రూపాయలు కావాలి. నాకు అందరూ కూడా బయట నాకు 20,00,000 ఇస్తారు. నీ దగ్గర డబ్బు లేదు. నువ్వు డబ్బు లేని దాన్ని నేను చేసుకున్నాను. నాకసలు ఏంటి టార్చరు అంటూ రకరకాలుగా మాట్లాడాడు కదా! అయితే ఈ క్రమంలో ఇక వైష్ణవి ఎలా ఆలోచించిందంటే, సరే ఏదో ఒక రకంగా తినకి ఆర్థికంగా హెల్ప్ చేస్తే బావుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అయితే విషయం ఏంటి అంటే, ఇతనికి సంబంధించి చాలా ఆర్థిక హెల్ప్ చేసిందనమాట వైష్ణవి. అంటే ఎలా అంటే తనకి బట్టలు కావాలన్నా, బూట్లు కావాలన్నా, షూస్ ఏది కావాలంటే అది వైష్ణవియే కొనిచ్చింది. కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోకుండా నేను నీ మెడలో తాళి కట్టేస్తానని చెప్పాడు. అలాంటి వాడికి కూడా 5,00,000 రూపాయలు ఇచ్చి అసలు వైష్ణవి కుటుంబ సభ్యులు వాడిని నెత్తిన పెట్టుకున్నారు. అయితే 5,00,000 కావాలి, 5,00,000 కావాలని చంపేస్తూ ఇంకా వైష్ణవిని చాలా టార్చర్ పెడుతుంటే, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర అంత స్తోమత లేదని తెలుసుకున్న వైష్ణవి ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం చెయ్యాలి నా భర్తకి అనుకుంది. అందుకనే తను సంపాదించుకుంది కొంచెం కొంచెం దాచుకుని 10,000, 20,000, 20,000, 10,000 అలా ఇస్తూనే ఉంది. అయినా కూడా ఈ ఈ నీచుడికి ఆ దాహం తీరల. అయిపోయిందా? అయితే ఏమైందంటే కరెక్ట్‌గా యాక్చువల్లీ వైష్ణవి వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ జరగాలి. ఆపరేషన్ అంటే డబ్బులు మామూలుగా అవ్వవు. బాగా డబ్బులవుతాయి కదా! అయితే ఇక కరెక్ట్‌గా చనిపోయే కొన్ని గంటల ముందు వైష్ణవి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసిందనమాట. అయితే బయటికెళ్ళినప్పుడు సమయంలో చేసి ఇట్లాగా నా ఇట్లా 5,00,000 అడుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదంటే, మరి ఏం చేద్దాము అంటే, ఏమీ చెయ్యొద్దు. నాన్నగారికి ఫస్ట్ ఆపరేషన్ చేయడం చాలా ముఖ్యం. నేను ఎట్లాగొట్లాగా ఏదో ఒక రకంగా చేసి హరిగానికి అంటారు కదా! హరిగానికి ఇస్తాను నేను డబ్బులు ఏదో ఒక రకంగా ఇస్తానని చెప్పిందనమాట. అయితే వాళ్ళ అమ్మగారు పాపం టైలర్ కుడతారు, బట్టలు కుడతారు. రకరకాల పనులు చేస్తారావిడ. అవన్నీ చేసి రూపాయి, 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 రూపాయి కూడబెట్టి ఒక్కగానొక్క కూతురు కదా ఫ్రెండ్స్! 15 మెంబర్స్ అబ్బాయిలు. ఒకే ఒక అమ్మాయి కదా! సో, సరే నా కూతురు ఇది నాదే ఉంటది. నా దగ్గరే ఉంటది కదా నా కూతురు అన్నట్టుగా వాళ్ళు పాపం డబ్బులిచ్చారు. అయితే ఇక దాన్ని ఈ దుర్మార్గుడు పూర్తిగా సర్వనాశనం చేసేసాడనమాట. ఈ నీచుడనే చెప్పాలింక. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి